ఒకప్పుడు దట్టమైన అడవి ఉన్న ప్రశాంతమైన గ్రామంలో రాము అనే పేద కాని నిజాయితీపరుడైన కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను అడవి నుండి కలపను కోసి సమీపంలోని మార్కెట్లో అమ్మడం ద్వారా తన జీవనోపాధి పొందాడు. అతని సంపాదన తక్కువ అయినప్పటికీ రాము కష్టపడి పనిచేయడం మరియు నిజాయితీని నమ్మడం వల్ల సంతృప్తి చెందాడు. అతను తన కుటుంబంతో సరళమైన జీవితాన్ని గడిపాడు మరియు తనకు చెందిన సంపదను ఎప్పుడూ కోరకోలేదు. ప్రతిరోజూ ఉదయం రాము తన గొడ్డలిని తీసుకుని అడవికి వెళ్లి చెట్లగుండా మెల్లగా ప్రవహించే నది పక్కన పనిచేసేవాడు. ఒకరోజు నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును నరికేటప్పుడు అతని గొడ్డలి అతని చేతుల నుండి జారి లోతైన నీటిలో పడిపోయింది. రాము షాక్ అయ్యాడు మరియు ఆందోళన చెందాడు. గొడ్డలి అతని ఏకైక సాధనం మరియు అది లేకుండా అతను పనిచేయలేడు లేదా డబ్బు సంపాదించలేడు. అతను నది దగ్గర కూర్చొని నిస్సహాయంగా మరియు విచారంగా ఏడవడం ప్రారంభించాడు. అతని కేకలు విన్న నది నుండి ఒక మాయా దేవకన్య కనిపించింది. ఆమె రాము ఎందుకు కలత చెందాడో అడిగింది. చేతులు ముడుచుకొని రాము ఏమి జరిగిందో నిజాయితీగా వివరించాడు మరియు అతను తన గొడ్డలిని పోగొట్టుకున్నానని చెప్పాడు. ఆ దేవకన్య దయతో నవ్వి నదిలోకి దూకింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె మెరిసే బంగారు గొడ్డలిని పట్టుకుని తిరిగివచ్చింది. అది రాముదేనా అని అడిగింది. రాము తల ఊపి, లేదు, ఇది నా గొడ్డలి కాదు, నాది సరళమైనది మరియు ఇనుముతో తయారు చేయబడింది అని జవాబిచ్చింది. ఆ దేవకన్య మళ్లీ నదిలోకి వెళ్లి వెండి గొడ్డలితో తిరిగివచ్చింది. మరోసారి అది అతనిదేనా అని అడిగింది. రాము తల ఊపి, లేదు, ఇది కూడా నాది కాదు అని నిజాయితీగా అన్నాడు. అతని నిజాయితీకి సంతోషించిన దేవకన్య మూడవసారి నదిలోకి వెళ్లి సాధారణ ఇనుపగొడ్డలితో తిరిగివచ్చింది. రాము ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అవును, ఇది నా గొడ్డలి అని అతను సంతోషంగా అన్నాడు. రాముడి నిజాయితీకి దేవకన్య చాలా ఆకట్టుకుంది. నిజం మాట్లాడినందుకు బహుమతిగా ఆమె అతనికి 3 గొడ్డలు ఇచ్చింది: బంగారు, వెండి మరియు ఇనుపగొడ్డలి. రాము కృతజ్ఞతతో కూడిన హృదయంతో దేవకన్యకు కృతజ్ఞతలు తెలిపాడు మరియు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటానని వాగ్దానం చేశాడు. రాము తన గ్రామానికి తిరిగివచ్చి తన కథను ఇతరులతో పంచుకున్నాడు. ప్రజలు అతన్ని మెచ్చుకున్నారు మరియు అతని ఉదాహరణ నుండి నిజాయితీ విలువను నేర్చుకున్నారు. రాము జీవితం మెరుగుపడింది, కాని అతను ఎప్పుడూ గర్వపడలేదు. అతను సరళంగా జీవించడం మరియు వీలైనప్పుడల్లా ఇతరులకు సహాయం చేయడం కొనసాగించాడు. కథ యొక్క నీతి: నిజాయితీకి ఎల్లప్పుడూ ప్రతిఫలం లభిస్తుంది మరియు నిజాయితీయే శాశ్వత ఆనందాన్ని తెస్తుంది.